ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది వాళ్ళ నిజామాబాద్ పార్లమెంట్ లో గాయబున్నారు గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్ లో లేవు. ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లను ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలంలో. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకోవటము, పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది, నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ ని బయటకు వెళ్ళగొడుతున్నారు, పోలింగ్ బూత్ లకు వెళ్లి ఒక పోలీసు వాడు వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. నేను డిపార్ట్మెంట్ అయ్యింది ఇది. మళ్ళీ టీఆర్ఎస్ ఎత్తుకరావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సాయం చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా? మీరు ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు, వేరే పార్టీలో ఎత్తుకపోవటము. వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. హుందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిందని ఓడగొట్టింది పబ్లిక్. నువ్వు చేసేదేంది?